ఈ మార్వెల్ నగరానికి ఏమైంది? ఒక దిక్కు ఫ్లాపుల మీద ఫ్లాపులు, ఇంకో దిక్కు స్టోరీ లేని స్టోరీలు. దీనికి తప్పదు భారీ మూల్యం. మార్వెల్ నుంచి మళ్ళొక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ పేరే కెప్టెన్ అమెరికా ద బ్రేవ్ న్యూ వరల్డ్. అదైతే చూసి రావడం జరిగింది. లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. కెప్టెన్ అమెరికా ఫిలిం సిరీస్లో ఇది 4th ఫిలిం. సో నేనైతే తెలుగు డబ్బుడ్ వర్షన్లు అయితే చూసిన. సినిమా చూస్తుంటా ఉంటే నాకు ఒకటి అర్థమైంది. నా పక్కనోడు నాకు వాడికి తేడా ఏందంటే ఇప్పుడే చెప్పేస్తా చూడండి. సో వాడు ప్రీవియస్లో హాట్స్టార్లో వచ్చిన వింటర్ సోల్జర్ కానీ లేదంటే ఫాల్కన్ కానీ సో మినీ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి చూడకుండా డైరెక్ట్ సినిమాకి వచ్చిండు. సో వాడు చూస్తున్నాడు, నెత్తిగోక్కుంటున్నాడు, నన్ను ప్రతిసారి డిస్టర్బ్ చేస్తుండు. ఇది ఎట్లకి వచ్చింది. వాడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వాడిని తీసుకొచ్చిన అనమాట. నేను అనవసరంగా తీసుకొచ్చిన. వాడు ఆ సినిమాలు చూడకుండా ఈ సినిమాలు చూసిండు కాబట్టి నన్ను డిస్టర్బ్ చేసిండు. నేను ఆ మూవీ చూసిన. సో మూవీ చూసినంతసేపు చాలా ఇంటర్ లింకులు ఉన్నాయి. సో అందులో నేను కలెక్ట్ చేసుకోగలిగినా కానీ వాడికైతే అసలు నెత్తి కొట్టుకుంటుండు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది మూవీ, కానీ ఏం అర్థమవుతలేదు. నన్ను సావగొడుతున్నాడు. సో నా సజెషన్ ఏంటంటే డిజ్నీ హాట్స్టార్లో ఏదైతే వింటర్ సోల్జర్ అండ్ ఫాల్కన్ ఈ మినీ సిరీస్ ఉన్నాయో సో అవి ఇవి చూస్తే మాత్రం మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఈవెన్ దో మనకి ఇంక్రెడిబుల్ హల్క్ అనే ఒక మూవీ ఉంది కదా, ఆ మూవీ రిఫరెన్స్ కూడా మనకి ఇలా చూస్తాం. ఇదే కాకుండా ఒక కొత్త విలన్ అయితే ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఆ విలన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండ్రు, అవి ఇంట్రడ్యూస్ చేయడానికి సినిమా తీసిండ్రా లేదంటే ఆ సినిమాలో ఏదో చిన్న పాత్ర క్యామియో లెక్క పెట్టడానికి తీసిండ్రా అదైతే అర్థం కాలేదు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి జస్ట్ 2 hours మాత్రమే ఉంది. బట్ స్టిల్ మనకి ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు అరే నడపండ్రా, ముంగటికి పోన్రా, పదండి ముందుకు అని మనమే ఏడ్చుకుంటా ముంగడికి పోతాం. కానీ సినిమా మాత్రం ముంగటికోదు, చాలా డెడ్ స్లో. లిటరల్లీ మార్వెల్ ఫ్యాన్స్ ని ఎట్లా మోసం చేసిందో తెలుసా మార్వెల్ సంస్థ. మనకి రెడ్ హల్క్ అనే ఒక హీరోని చూపెట్టేసేసి ఆ ట్రైలర్ లో మొత్తం రెడ్ హల్క్ అంటే ఆ హైప్ ని మనకి ఇంజెక్ట్ చేసి ఎండింగ్ లో లాస్ట్ 5 minutes తప్పించి అసలు సినిమా మొత్తం అసలు రెడ్ హల్క్ ఉండడు. మరి దారుణం. వాడిని చూపెట్టేసి మనకి సినిమాకి రప్పించిండి. ఇది ఎంత పెద్ద మోసం అది. లిటరల్లీ ఇంకొక సీన్ అయితే జరిగింది. ఒక పుల్లడు హల్క్ ఫ్యాన్ అంట. సో వాళ్ళ ఫాదర్ హల్క్ సినిమా తీసుకొచ్చిండు. ఆ సినిమా చూసి స్టార్టింగ్ నుంచి నానా హల్క్ ఎక్కడ ఎంతసేపు హల్కున్నాడు. ఫస్ట్ హాఫ్ లో రాడు, సెకండ్ సినిమా లాస్ట్ క్లైమాక్స్ వచ్చింది, పోరాడు వండుకున్నాడు. అప్పుడు హల్క్ వచ్చిండు 5 minutes మళ్ళీ లేచేసరికి హల్కు ఘోరంగా మోసపోయిండు పాప వాళ్ళ ఫాదర్. వాళ్ళ కొడుకు చేతిలో బుక్ అయిపోయిండు. లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంది. అది టైటిల్స్ అయిపోయిన తర్వాత ఉరకకండ్రి బయటకి ఆ క్రెడిట్ సీన్ చూసి బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే అది నెక్స్ట్ మూవీస్ అప్కమింగ్ మార్వెల్ మూవీస్కి అయితే ఇంటర్లింక్ అయితే ఉంటుంది. సో అది కూడా చూసి వచ్చేసేయండి. అదే కాకుండా ఇంకో క్యామియో ఉంది, చెప్పను, మీరే పోయి చూసుకోండి. ఫైనల్గా ఈ సినిమా చూడొచ్చా అంటే మార్వెల్ ఫ్యాన్స్ మనకి ఇక తప్పదు, చూసేయండి. ఇక మిగతా ఆడియన్స్ వచ్చేసి సర్లే ఇంకేముంది ఇక ఓకే